హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు హే డెవాప్స్ తెలుగు ఛానల్. సో ఈ రోజు అయితే మనకి 5000 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయిపోయారు మన తెలుగు ఛానల్లో. మీరు చూపించిన ప్రేమ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలానే వీడియోస్ కి సపోర్ట్ ఇవ్వండి, మీ ప్రేమను ఇవ్వండి. ఏమైతే మనం 5000 సబ్స్క్రైబర్స్ హిట్ చేసామో ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో నేనైతే చేయబోతున్నాం. ఎందుకంటే నువ్వు ఎవరైతే నా వీడియో చూస్తున్నావో, నేను 5 సంవత్సరాల కిందట నీలాంటి నార్మల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్నే. ఇప్పుడు కూడా నాకేం రెక్కలు వచ్చేసి నేనేమీ ఎగిరేయట్లేదు. బట్ స్టిల్ నేనేవైతే ఫెయిలియర్స్ ని చూసానో, ఏవైతే ఒక సెట్ బ్యాక్స్ ని చూసానో, ఏవైతే రిలేటివ్స్ ద్వారానో లేకపోతే పేరెంట్స్ కి వచ్చే ఫీడ్బ్యాక్ ని తీసుకొని నేను నన్ను స్ట్రాంగ్ చేసుకున్నాను, ఆ జర్నీ అంతా మీకు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో స్టే ట్యూన్ టిల్ ద వీడియో ఎండ్, ఎందుకంటే నా 25 ఆఫర్స్ జర్నీ నేను మీతో షేర్ చేయబోతున్నాను. సో నేను నా కెరియర్ స్టార్ట్ చేసిన 2016 నుంచి అండి. ఇన్ఫోసిస్ మీ అందరికీ తెలిసే, చాలా కింద మీద పడి 2 సార్లు ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయిన తర్వాత కూడా 3వ అటెంప్ట్ ఇచ్చుకొని నేనైతే క్లియర్ చేశాను. ఏదైతే మనకి ఇన్ఫోసిస్ లో మైసో ట్రైనింగ్ అయితే ఉంటుందో అది నేను సక్సెస్ఫుల్ గా క్లియర్ చేసి, జావాలో క్లియర్ చేసిన తర్వాత ఒక డెవాప్స్ ఇంజనీర్ గా కన్వర్ట్ అయిపోయింది చెన్నైలో 3 సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ 100% హైక్ 200% హైక్ తీసుకుంటుంటే నేను మాత్రం కూర్చొని మంచిగా ఆలోచిస్తున్నాను, ఓకే నా టైం వస్తుంది. కానీ భయ్యా, సాఫ్ట్వేర్ లో ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నువ్వు నీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోలేదో వేరే వాడు వచ్చి నిన్ను తొక్కేస్తాడు. అది నీ ఫ్రెండ్ అయినా సరే, జాగ్రత్త. గుర్తు పెట్టుకో ఈ మాటలో. ఎవరిని నమ్మొద్దు, నీ పేరెంట్స్ ని తప్ప ఇంకెవ్వరిని నమ్మొద్దు ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. ముఖ్యంగా నేను నీతో మాట్లాడుతున్నాను కాబట్టి నాకు ఈ విషయం చెప్పే బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, రైట్? సో 2019 లో నాకు ఏమర్థమైందంటే, నా ఫ్రెండ్స్ అందరూ 100% హైక్ 150% హైక్ తీసుకుంటుంటే నేను మాత్రం చిల్ అవుతున్నాను. ఓకేనా? ఒక సాఫ్ట్వేర్ టీమ్ లో అయితే చిల్ అవుతున్నాను. ఏం లేదు, చదువు లేదు, ఏం లేదు. కానీ అప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఓడి అమ్మ నాతో ఉండే రూమ్మేట్ దగ్గర ఐఫోన్ ఉంది, ఓడి అమ్మ నాతో ఉండే రూమ్మేట్ దగ్గర బైక్ ఉంది, 5 బైకులు ఉన్నాయి, 5-6 ఉండేవారు రూమ్ లో, అందరి దగ్గర బైక్ ఉంది, నా దగ్గర బైక్ లేదు. ఎందుకు నేను 3 lakhs దగ్గర ఆగిపోతున్నాను, 3.2 నుంచి ముందుకెళ్ళట్లేదు. ఎందుకు? ఏంటి లోపం ఏంటి అని చూస్తే, వీళ్ళందరూ కూడా మంచి కంపెనీస్ లో వర్క్ చేస్తున్నారు అప్పటికి. అంటే అందరూ జంప్ అయిపోయారు. 2 months 3 months లో బైక్ కొనేసారు, ఐఫోన్ కొనేసారు. ఎందుకంటే అప్పటికే 60,000 70,000 శాలరీ, నేనేమో 30,000 లోనే ఉన్నాను. అది కూడా జస్ట్ ఉండడానికి సరిపోతుంది అనమాట. ఓకేనా? సో అప్పుడు నాకు రియలైజేషన్ ఏమైందంటే, లేదు భయ్యా, నా జీవితాన్ని నేను మార్చాలి, ముందుకెళ్ళాలి, వీళ్ళందరితో కూడా పోటీ చేసి ముందుకెళ్ళాలనేసి నేనైతే కంపెనీస్ హంట్ చేయడం స్టార్ట్ చేశాను. సో అప్పుడే లక్కీగా మీకు తెలుసు వెరజాన్ లో జాయిన్ అయ్యాను. 100 120 ఆల్మోస్ట్ లైక్ 200-300% హైక్ తీసుకొని అయితే నేను వెరజాన్ లో జాయిన్ అయిపోయాను. సో వెరజాన్ లో జాయిన్ అయినాక ఫస్ట్ నేను కొనుక్కునేది అయితే నా బండి. ఓకే, సో అందరితో కాంపిటీషన్ లో ఉండాలి. నా ఫ్రెండ్స్ అందరి దగ్గర బండి ఉంది కాబట్టి బండి అయితే కొనుక్కున్నాను వెరజాన్ లో జాయిన్ అయినాక. ఓకే, నా ఫోన్ల మీద అంతా నాకు ఇష్టం లేదు. సో ఫోన్ అయితే నార్మల్ 10,000 రూపీస్ ఫోనే ఉండేది. సో నేను ఫోన్ ఏం వాడలేదు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే వెరజాన్ లో 2 years నేను వర్క్ చేశానండి. 2 years కూడా నాకు 5 awards వచ్చాయి. ఎందుకంటే ఆ తర్వాత నాకు అర్థమైపోయింది, డబ్బు ఉంటేనే ఏదైనా మనిషికి విలువ అనేది. ఓకేనా? సో నీ ఫ్రెండ్స్ వదిలేస్తారు, నీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏమంటారంటే, నువ్వేం సాఫ్ట్వేర్ ఇంజనీర్ రా, 30,000 సంపాదిస్తున్నావు, నీకు సరిపోతున్నాయి కదా, ఓకే నువ్వు నీకు చూసుకో అంటే పేరెంట్స్ విషెస్ కూడా మనం ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితిలో ఉంటాం కాబట్టి నువ్వేం చేయలేవు 30,000తో. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేయాలనేది నేను ఆలోచిస్తే వెరజాన్ లో నాకు ఏమర్థమైందంటే, భయ్యా కష్టపడాలి, కష్టపడితేనే నీకు ఫలితం ఇస్తాడు దేవుడు కూడా. సో మొత్తం పగల రాత్రి మొత్తం డెవాప్స్ అనేసి ఆటోమేషన్స్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్స్, పైప్ లైన్స్ క్రియేట్ చేసుకొని 5 awards అయితే తెచ్చుకున్నాను. అలానే చాలా హార్డ్ వర్క్ చేసి ఒక పేరుని అయితే వెరజాన్ లో తెచ్చుకోగలిగాను. నేను హైదరాబాద్ లో మైండ్ స్పేస్ లో ఉండేది క్యాంపస్. ఇప్పుడు కూడా నా లీడ్ అప్పుడప్పటికి నాకు కాల్ చేసి, ప్రవీణ్ ఎలా ఉన్నావు, బాగున్నావు అని మాట్లాడతాడు. సో చాలా మంచి టీం, మేనేజర్ కూడా చాలా మంచి వాళ్ళు. సో అలాగే నాకు ఏమర్థమైందంటే, ఓకే నాకు 2 years తర్వాత ఏమనిపించిందంటే, ఓకే నేను ఇప్పుడు రెడీ. నా ఫ్రెండ్స్ అప్పటికే ఆ కంపెనీలో ఉన్నారు, కానీ నేను మాత్రం అయితే ఇంక ఫుల్ అయిపోయాను. ఇంకా ఎలాగంటే, ఓకే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. డిప్లాయ్మెంట్స్ చేశాను, ఆటోమేషన్స్ చేశాను, జెన్కిన్స్, CI/CD, AWS, క్లౌడ్ మైగ్రేషన్స్, పైథాన్ ఆటోమేషన్స్, యాన్సిబుల్ ఇవన్నీ చేసిన తర్వాత ఏమనిపించిందంటే, ఎస్ భయ్యా నువ్వు రెడీ ఇప్పుడు జాబ్ కొట్టడానికి అనేసి. సో వెరజాన్ తర్వాత ఆల్మోస్ట్ 20-25 ఆఫర్ లెటర్స్ అయితే నాకు వచ్చాయి భయ్యా. సో అది ఎలాగో నేను మీకు చెప్తాను. అప్పుడులో నాకు ఈ యూట్యూబ్ కానీ లింక్డ్ఇన్ కానీ ఎక్కడ నేను చూసి నేర్చుకోవాలనేది ఏం లేదు. పక్కాగా నేను 7-page రెజ్యూమే అయితే నేను క్రియేట్ చేశాను. అప్పుడులో ఏంటంటే నా మనసుకి ఏం నచ్చిందో అంతా పెట్టేశాను ఆ రెజ్యూమేలో. సో అలానే నౌకరీ
అలానే అప్పుడు కొంచెం నేను ఎంబీఏ చేసినప్పుడు ఎంబీఏ కూడా డిస్టెన్స్ లో చేసేవాడిని. అప్పుడు నాకు ఒకసారి ఏం చెప్పారంటే లింక్డ్ఇన్ ని ట్రై చేయి, లింక్డ్ఇన్ ఇస్ బెస్ట్ ప్లాట్ఫామ్ అనేసి. సో అప్పుడైతే లింక్డ్ఇన్ లో నేను చూసాను జాబ్స్ అయితే భలే ఉన్నాయి అనేసి లింక్డ్ఇన్ నాక్రీ 2 ప్లాట్ఫామ్స్ లో నేను అప్లై చేశానండి. సో అప్పుడు నాకు వెరజాన్ లో ఉండేటప్పుడు మా టీమ్మేట్ ఒకడు వాల్మార్ట్ జాయిన్ అయ్యాడు, ఓకేనా. సో ఆయన పేరు చర్మరాజన్ అని, తమిళ అబ్బాయి, చాలా మంచిగా అంటే లవబుల్ ఫ్రెండ్లీ అబ్బాయి అనమాట. సో ఏమనిపించిందంటే ఓకే వాడు నాకు గైడ్ చేసేవాడు. అలానే ఒక అమ్మాయి ఉండేది ఐశ్వర్య అని, తను ఏంటంటే అమెజాన్ లో జాయిన్ అయిపోయింది. సో ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే చూస్తున్నారా మీరు, అంటే కంపెనీ మారిన తర్వాత నీ చుట్టుపక్కల ఉన్న మైండ్ సెట్ కూడా గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. నీ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ లో ఉన్న టీమ్మేట్స్ కూడా పెద్ద కంపెనీకి వెళ్ళాలి, ఏదో సాధించాలి, పేరెంట్స్ కి ఫుల్ఫిల్ చేయాలి డ్రీమ్స్ అనే థాట్ లోనే ఉంటారు. కాబట్టి అందుకే ఎప్పుడు కూడా అనేది ఏంటంటే మంచి కంపెనీస్ లో వర్క్ చేయడానికి ఒక్కసారైనా ట్రై చేయండి భయ్యా. ఒకసారి చూడు, ట్రై చేసి ఏమవుతుందో తర్వాత అది భగవంతుడి మీద మనం పెట్టేయచ్చు, కానీ ట్రై చేయి అనేది నా కాన్సెప్ట్. సో ఏంటంటే ఎవరైతే అమెజాన్కి వెళ్ళారు, వాల్మార్ట్కి వెళ్ళారు కదా, వాళ్ళ దగ్గర నుంచి నేను గైడెన్స్ తీసుకోవడం స్టార్ట్ చేసి అసలు ఎలా క్రాక్ చేశారు, ఏంటి ప్రొసీజర్ ఏంటి, ఎన్ని రౌండ్స్ అయినాయి, ఎలాగ నేను ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్ గా కూర్చోవచ్చు. ఎందుకంటే అప్పటికి వాల్మార్ట్ అమెజాన్ అంటే తోప్ కంపెనీస్ అనమాట. ఇండియాలో వరల్డ్ లో వన్ ఆఫ్ ద తోప్, తెలుగులో తోప్ అంటే మీరు ఊహించుకోవచ్చు. అలాంటి కంపెనీస్ ఏంటంటే ఈ 2 కంపెనీస్. సో ఏంటంటే వీళ్ళిద్దరినైతే ఎప్పుడు నేను వదలలేదు. అలానే వీళ్ళు కూడా చెప్పేవారు రెఫరల్స్ తీసుకో, ఎలాగ నువ్వు అప్లై చేయాలి, రెజ్యూమే ఎలా క్రియేట్ చేయాలి, కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకొని నేను మంచిగా అయితే ప్రిపేర్ చేశానండి. రెజ్యూమే అది ప్రిపేర్ చేసి అమెజాన్ లో అయితే మీరు నమ్మరు, అమెజాన్ వాల్మార్ట్ కి 7 టైమ్స్ అప్లై చేసేవాడిని. వేరే ఈమెయిల్ ఐడీస్ పెట్టి, వేరే టెంప్లెట్స్ రెజ్యూమేస్ పెట్టి అప్లోడ్ చేసి, రిజెక్షన్ మెయిల్స్, రెఫరల్స్ డైరెక్ట్ గా మేనేజర్స్ కి పంపించడాలు, ఎవరు దొరికితే లింక్డ్ఇన్ లో వాడికి దిస్ ఇస్ ప్రవీణ్ హియర్, ఐఎమ్ గుడ్ ఎట్ దీస్ స్కిల్స్, కుడ్ యూ ప్లీజ్ రెఫర్ మీ అనేసి అంటే పిచ్చి కుక్కలాగా జాబ్ కోసం ఎతికేవాడిని అండి. సో అలానే మీరు చూసుకున్నట్లయితే నౌకరీ నుంచి నాకు హెచ్సిఎల్, పేటిఎం, డన్ అండ్ బ్రాడ్స్ట్రీట్, శాప్, ఇన్ఫర్మేటిక్ ఆ కంపెనీ లింక్స్ అన్ని ఇస్తానండి కింద డిస్క్రిప్షన్ లో. కంపెనీస్కి వెళ్ళి అయితే అప్లై చేయండి. చాలా మంచి ఆఫర్స్ ఇస్తూ ఎంప్లాయ్ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఒకటి తర్వాత ఒకటి ఆఫర్స్ వచ్చేయడం స్టార్ట్ అయింది. సో వెరజాన్ లో నాది 10 LPA ఉండేది. సో ఫస్ట్ కంపెనీ అయితే హెచ్సిఎల్ వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ కూడా క్యాప్జెమ్ని, అలాగా టీసీఎస్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు తెలుసు టీసీఎస్ ఎక్కువ ఆఫర్ చేయదని. సో వాళ్ళైతే అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని పోర్టల్స్ అంతా అప్డేట్ చేయించారు. లాస్ట్ లో అయితే ఏం కాల్ చేశారంటే వీ కెనాట్ ఆఫర్ యూ దిస్ మచ్ ప్యాకేజ్ అనేసి. అంటే ఓకే దట్ ఈస్ గుడ్, ఏదైనా మన మంచికి అనేసి నేను టీసీఎస్ అయితే ఏం అనలేదు. బట్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ ఆర్గనైజేషన్. సో అలాగ అయింది. టీసీఎస్ తర్వాత ఇంకేంటంటే వన్స్ ప్లే గ్రౌండ్ లో నీకు ఆడడం తెలిసిపోయింది అనుకో, అంటే ఇప్పుడు మన అన్వేషణ అంటారు కదా, నువ్వు ఆటగాడు అయిపోతే ఏ కంపెనీస్ వచ్చినా దుమ్ము దొలగొట్టేస్తావు. సో ఏంటంటే అప్పుడు ఏంటంటే ఈ హెచ్సిఎల్ సర్వీస్ బేస్డ్ ఆర్గనైజేషన్స్ లో నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇచ్చాను కాబట్టి నా కాన్ఫిడెన్స్ ఇంకా డబుల్ అయిపోయింది. సో అలానే అప్పుడులో పేటిఎం, డన్ అండ్ బ్రాడ్స్ట్రీట్ ఇవన్నీ ప్రొడక్ట్ బేస్డ్ అనమాట. ఎయిర్టెల్, ఓకే, శాప్, ఇన్ఫర్మాటికా, ఇంకా చాలా కంపెనీస్ అనమాట, ఎకోలైట్ డిజిటల్, ఇవన్నీ ఏంటంటే చాలా మంచి కంపెనీస్ అప్పుడులో వచ్చేవి. సో ఇవన్నీ ఏంటంటే phase 2 ఆఫ్ టెస్టింగ్ కి నేను ఉంచుకున్నా. phase 1 ఏంటి, సర్వీస్ బేస్డ్, అంటే ఎలా నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చావు, అవతల ఇంటర్వ్యూవర్ హ్యాపీ అయ్యాడా లేదా, నువ్వు వాడిని ఇంప్రెస్ చేయగలగా లేదా. వీళ్ళ ప్యాకేజెస్ ఏంటంటే సర్వీస్ బేస్డ్ లో 20 to 30% హైక్ ఇస్తారండి. సో ఇది అయిపోయింది కదా నా ప్లే. నెక్స్ట్ 1 month నేను ఎలా ప్లే చేశానంటే ప్రొడక్ట్ బేస్డ్, నాకు ప్రొడక్ట్ బేస్డ్ కావాలనేసి ఈ పేటిఎం ఇవన్నీ కూడా అప్లై చేస్తే ఒక 60% హైక్, 70% హైక్ వరకు వచ్చాయండి. ఓకేనా. సో మీకు అర్థం అవుతుంది కదా ఎలాగా ఈ సర్వీస్ బేస్డ్ నుంచి ఈ ప్రొడక్ట్ బేస్డ్ జర్నీ. ఆ తర్వాత నెక్స్ట్ 40 days లో ఏం టార్గెట్ చేశానంటే నా టెస్టింగ్ అయిపోయింది, నా ఇంప్లిమెంటేషన్ అయిపోయింది, ఇప్పుడు నా పెద్ద కంపెనీస్ టార్గెట్ అనమాట. ఓకేనా. అందరికీ ఇలాగా సేమ్ అవ్వకపోవచ్చు. నేను ఏమంటున్నా అంటే ట్రై చేయండి. అంటే జీవితంలో ముందుకెళ్ళాలంటే ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి కదా. అంటే నువ్వు ఇక్కడే ఉండి భయ్య నేను ఏం చేయలేను, నా వల్ల ఏం కాదు అంటే ఎవడొచ్చి నేను ఆదుకుంటాడు. నీ ఫ్రెండ్స్ కూడా నీ దగ్గరికి రారు భయ్య, అసలు ఎవడు రాడు. ఎవడు లైఫ్ వాడిదే ఇక్కడ ఇంపార్టెంట్. ఎప్పుడు రాడు, నువ్వు నీకే ముందుకెళ్ళాలి, అందరినీ తోసుకుంటా ముందుకెళ్ళాలి. ఇదే సింపుల్ ఫిలాసఫీ నేను ఫాలో అయింది. సో ఏంటంటే ఈ phase 1, phase 2 అయిపోయింది. phase 3లో ఏం చేశానంటే పెద్ద కంపెనీస్ కూర్చున్నాను భయ్య. అలానే వాల్మార్ట్, అమెజాన్, ఓకేనా, ఇలాగా మైక్రోసాఫ్ట్, గూగుల్. సో అన్ఫార్చునేట్లీగా ఏంటంటే గూగుల్ అయితే రిజెక్ట్ అయిపోయింది 3rd round లో. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ కి 4th round, 5th round క్లోజ్ గా వచ్చాను. కానీ ఈ లోపు నాకు ఏంటంటే అమెజాన్ క్లియర్ అయిపోయింది. అమెజాన్ లో ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే క్లౌడ్ సపోర్ట్ ఇంజనీర్ రోల్స్ కి చాలా తక్కువ ప్యాకేజ్. సో నేనైతే అది జాయిన్ అవ్వలేదు. సో ఫైనల్ గా నేను అన్ని ఆఫర్స్ లో 20-25 ఆఫర్స్ లో చూసుకుంటే ఒకదాన్ని మించి చాలా గేమ్, అంటే మైండ్ గేమ్. ఒక రిక్రూటర్ కూడా మీరు బాధ పెట్టుకోవద్దు. అక్కడ ఏంటి అనాలంటే రిక్రూటర్ కి ఒకవేళ తను అడిగింది అనుకో, ఎందుకు భయ్యా నువ్వు జాయిన్ అవ్వట్లేదంటే వాళ్ళని బాధ పెట్టకూడదు. అట్ ద సేమ్ టైం నువ్వు నిన్ను లో చేయకూడదు ఎవరి ముందు, రైట్. సో అప్పుడు ఏంటి రెస్పాన్స్ చేస్తావు అంటే హాయ్ వినీషా ఆర్ హాయ్ వినీత, హాయ్ ప్రకాష్,
this is Praveen here, and I'm sorry to say this, that my current organization have matched the offer that you are giving to me. So I am going to stay in my current organization for next few years, because my manager has also gave me a surety that he will be giving me the hike and an offer letter for on-site also. ఏదో ఒక చెప్పి వాళ్ళని డిస్కరేజ్ చేయొద్దు, ఎందుకంటే అందరం హ్యూమన్ బీయింగ్సే కదా. ఎవరిని కూడా డిస్కరేజ్ చేయొద్దు, ఎవరిని కూడా తక్కువ చేయొద్దు. మీ ఇంటర్వ్యూ ప్రాసెస్ లో కూడా ఒకవేళ మీకు కాల్స్ రాకపోయినా, ఒకవేళ మీరు డౌన్ గ్రేడ్ ఫీల్ అయినా సరే నా వీడియో చూడండి. ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ మోటివేషన్, ఎందుకంటే కిందకి వెళ్ళి పైకి వచ్చాం భయ్య, కింద నుంచి జీరోకి వెళ్ళి స్టార్ట్ చేసాం. సో మీరందరూ కూడా ఏంటంటే జీరో నుంచి స్టార్ట్ చేయండి, అప్పుడే కిక్ తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఒక 10 మంది వచ్చి నెగటివ్ పెట్టేసినా కూడా ప్రవీణ్ గడికి ఏం ఫరక్ పడదు, ఎందుకంటే ప్రవీణ్ గడ్ ఆల్రెడీ నాకు అర్థమైపోయింది ఏంటంటే ఓకే మనం ఇంపాక్ట్ చేయాల్సింది ఒక 20 మందికి, దాంట్లో 10 మంది వచ్చేస్తే ఏం ఫరక్ పడదు, ఎందుకంటే నాకు తెలుసు ఆ 10 మంది ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఇంపార్టెంట్ ఇస్తున్నాను కాబట్టి వాళ్ళు నా వీడియో చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఓకేనా? సో టెక్ ఇండస్ట్రీలో ఏంటంటే ఎప్పుడు కూడా ముందుకెళ్ళాలి, ఎవరితో భయపడకూడదు, ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయకండి, ఎందుకంటే ఆఫీస్లో కూడా చాలా స్ట్రగల్స్ ఉంటాయి, చాలా ఫేస్ చేయాలి. సో ఎవరిని కూడా డిస్రెస్పెక్ట్ చేయొద్దు. ఆఫీస్ లో కూడా మీకు ఏమైనా కంపెనీస్ కి ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఈ జర్నీ ఏదైతే ఉందో, ఈ 20-25 ఆఫర్స్ జర్నీ ఏదైతే ఉందో అది ఒకరోజు జర్నీ అయితే కాదండి. ఎందుకంటే నాకు ఇన్ఫోసిస్ లో అర్థమైంది, నా రూమ్మేట్ దగ్గర బైక్ ఉంది కాబట్టి ఆ బైక్ తపన కోసం నేను వేరే కంపెనీకి వెళ్ళాను, రైట్? ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కష్టే ఫలి, ఎందుకంటే మంచి కంపెనీలోకి వెళ్తే అందరూ నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా గ్రోత్ మైండ్ సెట్ తో ఉంటారు. కాబట్టి వాళ్ళు వాల్మార్ట్ వెళ్ళారు, వాళ్ళు అమెజాన్ వెళ్ళారు, వాళ్ళ ప్యాకేజెస్ చూస్తే నేను కూడా ఇన్స్పైర్ అయిపోయాడిని. ఓడి అమ్మ, ఇంత ప్యాకేజ్ తీసుకొని నువ్వు ఇంత మంచిగా చేస్తున్నావురా చేమరాజన్ ఐశ్వర్య అనేసి వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకొని నేను అలాంటి కంపెనీసే క్రాక్ చేయడం. చూడండి మీరు, ఎక్కడ ఇన్ఫోసిస్, ఎక్కడ వెరైజాన్ లోకి వచ్చి ఫ్రెండ్స్ చేసుకొని, ఎక్కడ వాల్మార్ట్, అమెజాన్ అలాంటి పెద్ద ఆఫర్స్ ని క్రాక్ చేసి ఆ కంపెనీస్ లో వర్క్ చేసే కెపాసిటీని బిల్డ్ చేసుకున్నానంటే యూ కెన్ అండర్స్టాండ్ మై అంటే నేను ఇక్కడ ఎందుకున్నానంటే నేను మీకు చెప్తున్నాను ఏంటంటే యాజ్ అ ఎల్డర్ బ్రదర్, రైట్? ఇఫ్ యు ఆర్ యంగర్ దెన్ మీ, యాజ్ అ ఎల్డర్ బ్రదర్ ఆర్ యంగర్ బ్రదర్ యూ కెన్ ట్రీట్ మీ. కానీ ఏంటంటే ఫైనల్ గా చెప్పేది ఏంటంటే అంతా వర్క్ చేయండి, గూగుల్ దేవతాన్ని నమ్మండి. గూగుల్లో ఏంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి, ఏమైనా టూల్స్ జెన్కిన్ స్టార్ట్ చేశారనుకోండి, టూల్ వైజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. అలానే మీకు చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్స్ ఉంటాయి. అలానే మీరు చూసుకున్నట్లయితే ఏ కంపెనీలో ఎలా ప్యాటర్న్ అడుగుతున్నారు అన్ని చూడండి, అన్ని చూసి నోట్స్ 500 పేజెస్. అంటే ఇప్పుడు నా దగ్గర అయితే నోట్బుక్ లేదు, పిచ్చి కుక్కలాగా నేను నోట్బుక్ ప్రిపేర్ చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రాసేవాడిని. ఒకటి రిజెక్షన్ అయితే దానికి రాసేవాడిని, అంటే ఓకే ఈ క్వశ్చన్ లో నేను రిజెక్ట్ అయ్యాను, ఓకే ఇలాగా. సో మీకు ఇంకా క్రెడిబిలిటీ కోసం చూపించొచ్చు. నా ఫోన్ కూడా ఇక్కడ లేదు, ఇంకో ఫోన్. సో ఆ ఫోన్ లో అయితే నేను మొత్తం నోట్స్ పెట్టుకునేవాడిని, అంటే ఈ టైం నుంచి ఈ టైం ఒక స్లాట్ ఆఫ్ ఇంటర్వ్యూ, ఈ సెకండ్ స్లాట్ ఆఫ్ ఇంటర్వ్యూ, థర్డ్ స్లాట్ ఆఫ్ ఇంటర్వ్యూ. సో ఒక రోజులో అయితే 60 to 70 కంపెనీస్కి అయితే నేను అప్లై చేసేవాడిని. అప్పుడులో సినారియో కొంచెం తగ్గొచ్చు, డల్ అవ్వచ్చు మార్కెట్, బట్ ఏంటంటే అట్ ది ఎండ్ ప్రిపరేషన్ అయితే మానొద్దు. మీ పేరెంట్స్ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్, ఓకే? ఏ చెడు అలవాట్లకి వెళ్ళొద్దు భయ్యా, ఎందుకంటే నీ జీవితంలో ఎవ్వడు రాడు. అల్టిమేట్లీ యువర్ పేరెంట్స్ విల్ బి ద ట్రూ సపోర్టర్ ఆఫ్ యూ. ఇది నేను నా లైఫ్ ఎక్స్పీరియన్స్ తో షేర్ చేస్తున్నాను. నమ్మితే నమ్ము, లేదంటే ఒక 10 సంవత్సరాల తర్వాత అయినా వచ్చి కమెంట్ చేయ వీడియోలో ఏంటంటే భయ్యా నువ్వు చెప్పింది కరెక్టే, మనతో పాటు ఎవ్వడూ ఉండడు, మన పేరెంట్స్ తప్ప. ఎవరైతే మనకి ఈ భూమి మీద తీసుకొచ్చారో వాళ్ళే మనతో ఉంటారు. కష్టమైనా సుఖమైనా నువ్వు ఏదైపోయినా చెడిపోయినా సరే వాళ్ళు వచ్చి భుజాన్ని తట్టి ఏం కాదురా మేము నీతో ఉంటామంటే నువ్వు ఆలోచించు ఏ లెవెల్లో నువ్వు చేయగలవు. సో ఈ వీడియోలో అయితే అంతే అండి, చాలా చెప్దాం అనుకున్నా, ఇప్పటికే 13-14 మినిట్స్ అయిపోయింది. బట్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో అయితే నేను డెవాప్స్ రోడ్ మ్యాప్ ఇవ్వబోతున్నాను. సో ఈ రోడ్ మ్యాప్ ఏంటంటే 2024 తగ్గట్టు రోడ్ మ్యాప్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా భయ్యా? బెల్ ఐకన్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నీ ఫ్రెండ్స్, నీ క్లాస్మేట్స్, నీ బ్యాచ్మేట్స్ కి ఈ వీడియో షేర్ చేయు. చెప్పు ప్రవీణ్ అన్న వచ్చాడు మనకు హెల్ప్ చేయడానికని, ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. We'll meet you in next video. Until then, take care. Bye.